या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादाज्जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సరం, ఆ సంవత్సరం అంతా గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది చాలామంది ప్రేక్షకులు అడిగారు. అయితే ఇది మనకి ఉగాది కాదు, మన పంచాంగం ప్రకారంగా, మన భారతీయ సంస్కృతి ప్రకారంగా ఉగాది నుంచి మరలా ఉగాది వరకు మనం చెప్పుకుంటూ ఉంటాం. అది నూతన సంవత్సరంగా. కాకపోతే ఇది ఆంగ్ల నూతన సంవత్సరం కాబట్టి ప్రజలకి ఏముందండి, గతం గురించి ఎవరికేం జరిగిందో అందరికీ తెలుసు, వర్తమానంలో ఏం జరుగుతోందో తెలుసు. ఇక భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటటువంటిదే పెద్ద ప్రశ్న, క్యూరియాసిటీ, ఒక జిజ్ఞాస, తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస ఉంటుంది. అంచేత చాలామంది ఈ ఆంగ్ల సంవత్సరంలో ఎలా ఉంటుందని అడగడం ద్వారా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో కూడా ఏది కానీ నా యొక్క కవిత్వం కానీ కల్పనలు కానీ ఏమీ ఉండవండి. సశాస్త్రీయంగా చెప్పడమే మన పద్ధతి. అందుచేత నేను ఎప్పుడు ఎక్కడ చెప్పినా కూడా నా యొక్క స్వానుభవాలో లేకపోతే నా కల్పితాలో నా ఆలోచనలో అందులో చొప్పించడం జరగదు. కేవలము శాస్త్రం కావాలనుకున్న వారు మాత్రం మా ఛానల్ చూడవచ్చు. మిథున రాశి వారికి 5 నెలల పాటు, అంటే జూన్ 1 వరకు, అంటే జనవరి 1 నుంచి జూన్ 1 వరకు 5 నెలల పాటు మీకు జన్మల్లో సంచారం అంత శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలడు. అంచేత అక్కడ ఉన్నప్పుడు ఎక్కువగా మనకి మన ప్రవర్తన కొంచెం అంత సరిగా ఉండకపోవటము, చెడు ఆలోచనలు రావటము, కొంచెం అవసరమైనట్టయితే కొంచెం వీక్గా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే చెడు పనులకు బానిసైపోవటం కూడా జరిగే అవకాశం ఉంటుంది జన్మల్లో ఆయన అనుకూలమైన ఫలితాలు లేకపోతే. ఇకపోతే ద్వితీయ స్థానంలో ఒక 5 నెలల పాటు, అంటే జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఆయన ద్వితీయ స్థానంలో సంచారం 5 నెలల పాటు చేస్తున్నారు. ఈ ద్వితీయ స్థానంలో సంచారం మాత్రం శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తుంది. ధనానికి లోటు రానివ్వరు. మాట చాలా చక్కగా ఉంటుంది, సమయానికి తగినట్టుగా ఉంటుంది, తెలివితేటలుగా మాట్లాడగలగటం, లాజిక్గా మాట్లాడగలగటం, సందర్భోచితంగా మాట్లాడగలగటం లాంటివన్నీ కూడా మనకి ద్వితీయ స్థానంలో గురు సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే కుటుంబంలో ఆనంద ఆహ్లాదకరాలకన్నిటికీ కూడా ఆలవాలంగా ఉంటుంది. ఇకపోతే తదుపరి 2 నెలలు, అంటే కర్కాటకం నుంచి అతిచారం వలన సింహరాశిలో ప్రవేశించి ఒక 2 నెలల పాటు ఉంటారు. ఇక్కడ మీకేమవుతున్నది, తృతీయ స్థానం అవుతోంది. కాబట్టి ఇక్కడ మీకు ఎవరి యొక్క సహాయ సహకారాలు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, చిన్నప్పటి నుంచి మీతో చదువుకున్న వాడే కావచ్చు, వాడి పరిస్థితులు వాడికి ఉన్నాయి. ఆ విధంగా ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, వాక్కు ఏ రకమైనటువంటి సపోర్టు కూడా మీకు వాళ్ళ దగ్గర నుంచి సహాయం పొందలేకపోతారు. ఏదో మీకు అనుకుందాం, మీరే అన్ఎంప్లాయ్గా ఉన్నారు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు, మీ ఫ్రెండే, మీ క్లాస్మేటే, అతను మంచి పొజిషన్లో ఉన్నాడు, ఇవ్వగల సమర్థుడే, కానీ ప్రస్తుతం అతను ఇవ్వలేని పరిస్థితి. కారణం ఏంటంటే అతనికి ఉండే కారణాలు అతనికి ఉంటాయి. అక్కడ వేకెన్సీ ఉండకపోవటము, ఏదో కొంత టైం తీసుకోవటం, ఈ విధంగా మీకు సహాయ సహకారాలు అందకపోవటం. ఒకవేళ మీరు ఎంప్లాయీగానే ఉంటే మీ స్థాయి వారు కానీ, మీ పై స్థాయి వారు కావచ్చు, కింద స్థాయి వారు కావచ్చు, ఎవరు కూడా మీకు సహాయ సహకారాలు అందించలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఎవరిని వాళ్ళని కూడా తప్పుపట్టడానికి ఏమీ లేదు, వాళ్ళకుండే పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ మీకేంటంటే ఎవరు సహాయపడలేనటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది మీకు ఇక్కడ గురువు యొక్క సంచారం వలన. అలాగే కేతుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో సంవత్సరం పాటు ఒక 25 రోజులు మాత్రం ద్వితీయ స్థానంలో ఉంటారు. ఆ 25 రోజులు కేతు ఏం చేస్తాడంటే కొంచెం డబ్బులకి ఇబ్బంది కలిగేటట్టుగా, అది కూడా
సంవత్సరం లాస్ట్లో డిసెంబర్ నెలలో అక్కడ మీకు కొంచెం ఇబ్బంది కలిగించే చేస్తాడు, ధనానికి ఇబ్బంది కలిగేలాగా. అంతకుమించి అంటే సంవత్సరంలో 11 నెలల 6 రోజులు కాబట్టి సంవత్సరం మొత్తంగా మనం చెప్పుకుందాము. 3వ స్థానంలో కేతు గ్రహం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తాడు. అందరూ మీకు తెలుసున్నవారు తెలియనివారు అన్ని చోట్ల కూడా మీకు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఆ విధంగా సహాయ సహకారాలు అందటం వల్ల మనం జీవితంలో ఇంతమంది నా వెనకాల ఉన్నారు అనేటటువంటి మానసిక స్థైర్యం వల్ల మనం ఒక మెట్టు ఎదగడానికి చాలా అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ విధంగా కేతువు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు. మీకు గురువుని తీసుకున్నట్టయితే గురువు కూడా 5 నెలల పాటు మీకు అనుకూలంగా ఉన్నారు. కేతువుని తీసుకున్నట్టయితే సంవత్సరం అనుకూలంగా ఉన్నట్టే లెక్క. ఇకపోతే రాహుగ్రహం గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ భాగ్యస్థానంలో మీకు సంవత్సరం అంటే ఒక 25 రోజులు తక్కువగా సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానంలో ఉన్నారు. భాగ్యస్థానంలో రాహుగ్రహం శుభప్రదమైన ఫలితములు ఇవ్వజాలదు. తండ్రి గారు ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆయన ఎట్లా మనం చూపించే భక్తి ప్రపత్తులు కావచ్చు, లేకపోతే వారు మన మీద చూపించే వాత్సల్యం కావచ్చు, ఇవన్నీ కొంచెం తేడాపాడాగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా గుళ్ళు గోపురాలకి వెళ్ళాలి, ఏదో చెయ్యాలి అనుకుంటే వాటిని కూడా మీరు అనుభవించలేకపోవచ్చు. వాహన సౌఖ్యం కూడా కొంచెం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. కొత్త బండి ఏదో తీసుకుందాం అనుకోవడం కాదు, పాత బండి అమ్మేయటం, లేకపోతే ఉన్న బండి ఇబ్బంది పెట్టడం, ఈ విధంగా మొత్తం వాహన సౌఖ్యం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఏర్పడుతూ ఉంటుంది. దేవుడి మీద కూడా మనం గుడికి వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాలి అని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా మొత్తం మీద ఆ దైవ దర్శనానికి వెళ్ళి ఆ దైవ కృపకి పాత్రలు కాలేకపోయేటటువంటి అవకాశం కూడా మనకి ఈ భాగ్యస్థానంలో రాహు వల్ల ఉంటుంది. ఆయన వక్రగతిలో సంచరించేటటువంటి మనిషి కాబట్టి ఆయన అష్టమ స్థానంలో ఒక 25 రోజులు ఉంటారు. అది మాత్రం కొంచెం 28 రోజులు కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పరుస్తాడు ఖచ్చితంగా. ఆయన ఏదో ఒక పెద్ద దుఃఖం ఏర్పడడం, ధన నష్టం, పరాభవాలు, అవమానాలు ఇట్లాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం ఆ 25 రోజుల్లో ఉంటుంది. ఇకపోతే దశమ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతోంది. దశమ స్థానంలో శనిగ్రహ సంచారం వృత్తిపరంగా లేదా ఉద్యోగపరంగా మీరు ఏదో వృత్తి మనిషి ప్రతివారు చేస్తూనే ఉంటారు కదండి. అంత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా ఒంటి కాలుతో ఉన్నవాడు, ఒంటి చేతితో ఉన్నవాడు కూడా చేస్తూనే ఉంటారు. ఏది లేని దౌర్భాగ్యుడు ఉంటాడంటే వాడు అడుక్కోవడానికి ప్రాముఖ్యతనిస్తూ ఉంటాడు. దీన్ని వంకగా చూపించి అన్నీ బాగున్నవాడు అడుక్కుంటాడు. అలా కాకుండా ఏదో వృత్తి చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా దశమస్థానంలో ఉన్నటువంటి శని వృత్తిపరమైన ఇబ్బందులు కలగజేస్తాడు. వ్యవసాయం కావచ్చు, సొంత వ్యాపారం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ఏదైనా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీకు శనీశ్వరుని యొక్క ప్రభావం ఈ మిథున రాశి వారి మీద పడుతోంది. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ మిథున రాశి వారికి ఒక 5 నెలల పాటు గురువు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. కేతువు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. అంతే. అంటే కేతువు పూర్తిగాను, గురువు ఒక 5 నెలల పాటు మీకు మంచి సహాయ సహకారాలు అందించడం జరుగుతోంది. కాబట్టి ఈ శని అంత అనుకూలత లేదు, రాహు యొక్క అనుకూలత కూడా లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరము. అంటే ఈ వృత్తిపరంగా ఉండేటువంటి వారికి కొంచెం వృత్తిలో కొంచెం మనసు పెట్టి వృత్తి చేయటం మంచిది. ఎందుకంటే కష్టానికి తగినటువంటి ఫలితం దొరికేటటువంటి పరిస్థితి కాదు. అదే కాకుండా ఉద్యోగం చేసే దగ్గర ఇప్పుడు ఈ రోజుల్లో అన్ని చోట్ల రాజకీయాలే కదండి. చిన్న చిన్న ఉద్యోగస్తుల దగ్గర నుంచి 10,000 రూపాయలు తెచ్చుకునే వాళ్ళ వరకు కూడా అందరూ రాజకీయాలే. కాబట్టి ఎవరికి దొరకకుండా అలా తప్పించుకుపోవటం, సున్నితంగా పోవటం, స్మూత్గా పోవటం అనేది చాలా గమనించవలసినటువంటి విషయం. కాబట్టి అలాగే రాహు వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ తండ్రి గారి ఆరోగ్య విషయం కావచ్చు, మరొకటి కావచ్చు. అలాగే రాహు బాగా లేనప్పుడు తేళ్ళు, జెరులు, ఈ బల్లులు, విషపురుగులైనటువంటి బొద్దింకలు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటి నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఇంట్లో పురుగులు ఏవి రానివ్వకుండా, బయట మనం చీకట్లో వెళ్ళేటప్పుడు కూడా తేళ్ళు, జెర్లు అలాంటివి లేకుండా, పాములు ఇట్లాంటివి లేకుండా కూడా కొంచెం చూసుకుని వెళ్ళటం అవసరం. ఇది గమనించవలసినటువంటి విషయం. కాబట్టి మీరు రాహువుకి శనికి ఏదో ఒకటి చేసుకోవటం అనేది, ఏదో ఒక పరిష్కారం చేసుకోవటం అనేది మనం చెప్పుకోదగ్గ. ఎలాగో మీరు ఇంటి దగ్గర నవగ్రహ స్తోత్రాలు చెప్తూనే ఉన్నారు. నేను గత 2.5 సంవత్సరాలుగా యూట్యూబ్లో చెప్తూనే ఉన్నాను. మీ అందరికీ కంఠోపాఠం అయిపోయి ఉంటుంది, బై హార్ట్ అయిపోయి ఉంటుంది. 2 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు. దానికి తోడు సపోర్టింగ్గా
ఈ శనికి ఈ నువ్వులు దానం ఇచ్చుకోవటమో, లేకపోతే శని త్రయోదశి రోజున గుళ్ళోకి వెళ్ళి తైలాభిషేకం చేయించటమో, లేదా నువ్వులు శనివారం రోజున నవగ్రహాలు చుట్టి వాటి పాదాల దగ్గర వేయటం. అలాగే రాహువు కూడా మినుములు కొంచెం దానం ఇచ్చుకోవటం కానీ, 1.5 కేజీ దానం ఇచ్చుకోవటం కానీ, శనికి నువ్వులు దానం ఇచ్చుకోవటం కానీ చేసినట్టయితే ఈ యొక్క దోషాల నుంచి మీరు చాలా ఈజీగా బయటపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ తగు జాగ్రత్త తీసుకుంటూ మీరు నవగ్రహ మంత్రాలను వదలకుండా జాగ్రత్తగా చేసుకుంటే అంత శుభం జరుగుతుంది. శుభం భూయాత్.